ఏమైంది? నిన్న కనకమామిడి గేట్ కాడ కందాడ బస్ ఎక్కిన నేను. అయితే తోలుకట్టకి టికెట్ అంటే ఆ కార్డు నడవది, ఆధార్ కార్డు చూపియమ్మా అన్నాడు. ఆధార్ కార్డు చూపిస్తే కూడా దాని మీద తెలంగాణ అని లేదు అని చెప్పిండు. అయితే పైసలు ఇవ్వ అని అడిగిండు. ఎన్ని రోజులు నడిచింది, ఈరోజు పొద్దున కూడా నడిచింది కదా కార్డు అని, నేను పైసలు లేవు నా దగ్గర అని చెప్పిన. అయితే ఇస్తారు పైసలు లేకపోతే బస్సులోకి వెళ్ళి దిగు అని చెప్పిండు కండక్టర్. అంతమందిలో అవమానపరిచిండు. డ్యూటీకే పోతురు కదా మీరు, పైసలు లేకుండా వస్తారా అంతగానో గతి లేని వాళ్ళ అని మధ్య మధ్యలో బస్సు ఆపుతుంటే, మధ్య మధ్యలో ఆపితే ఎందుకు ఏడ దిగాలి ఎట్లా పోవాలి అని అడిగితే, ఎట్లనన్నా పోండి ఆధార్ కార్డు లేని పైసలు లేని బస్సు ఎక్కకుండా అని అవమానపరిచిండు కండక్టర్. చాలా మందిలో నిన్న అసలు ఉండాలనిపించలేదు. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనకు చెప్పిన నేను. సంవత్సరం నుండి ఇదే కార్డు మీద పోయి వస్తున్నాను నేను రోజు డ్యూటీకి. అయితే నేను సాయంత్రం నడవాలని ఆయన అవమానపరిచిన మధ్యలో తెచ్చి బస్ ఆపి దింపేసి ఎక్కడ పోవాలని అర్థం కాలేదు నాకు. మాకు తెలిసిన ఆయన వచ్చి తీసుకెళ్ళాడు. ఆ కండక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకొక ఆడపిల్లకి ఎటువంటి పరిస్థితి రాకూడదు.